అందరి ప్రాణాలను యమధర్మరాజు తీస్తాడు. యమధర్మరాజు పేరు చెబితేనే అందరూ వణికిపోతారు. కానీ మార్కండేయుడి ఆయుష్ ముగియడంతో యముడు అతని దగ్గరికి వస్తాడు. అప్పుడు మార్కండేయుడు శివలింగాన్ని హత్తుకుని, నేను నీతో రాను, అయినా నేను శివుడిని పట్టుకుని ఉండగా నువ్వేమి చేయగలవు అని అంటాడు. అప్పుడు యముడికి చాలా కోపం వచ్చి, మర్యాదగా పిలిస్తే నీవు రావా? ఇలా శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేను ఏమీ చేయలేను అనుకుంటున్నావా అని తన యమపాశాన్ని తీసుకుని మార్కండేయుడిపై వేస్తాడు. శివలింగాన్ని మార్కండేయుడు హత్తుకుని ఉండడం వలన ఆ యమపాశం శివలింగానికి కూడా చుట్టుకుంటుంది. యముడు గట్టిగా ఎంత లాగుతున్నా మార్కండేయుడు ఒక్క అంగుళం కూడా కదలడు. మార్కండేయుడు మెల్లగా శివలింగం కదలడం గమనిస్తాడు. ఆ శివలింగం నుండి సాక్షాత్తు ఆ శివుడే ఉద్భవిస్తాడు. ఓరి యమ, నన్ను నమ్ముకొని నన్ను పట్టుకుని శివుడు ఉండగా నన్ను ఏమీ చేయలేవు అంటున్నా కూడా యమపాశం వేస్తావా అని కోపంతో ఆయన విశ్వరూపంలోకి మారి ఎగిరి ఎడమకాలితో ఒక తన్ను యముడి ఛాతిపైన తంతాడు. అంతే, యముడు అక్కడికక్కడే కుప్పకూలిపోతాడు. అలా అందరినీ చంపే యముడు మరణిస్తాడు. ఒక భక్తుడి కోసం శివుడు ఆ యముడినే చంపేశాడు. ఆ తరువాత ఏం జరిగింది, అసలు ఈ మార్కండేయుడు ఎవరో తెలుసుకోవాలి అంటే మార్కండేయుడి ఫుల్ స్టోరీ చేశాము. మన ఛానల్లో ఉంది, చూసేయండి. హర హర మహాదేవ, శంభో శంకర.